గుడ్డెత్తి చేలో పడినట్టు ఉంది. రెండోది ఏం కాదు, టీవీ పెడదామన్నా భయమెత్తుంది. ఎందుకంటే వీడు నేరుగా పట్టణ అంటున్నాడు. మా అబ్బాయి బీటెక్ చదివాడు, డబ్బులు ఇలా వీళ్ళేమో ఈ నా కొడుకు అసలు మామూలుగా వచ్చేసేస్తున్న టెన్షన్, కడుపు మంట వీళ్ళు చేసే అల్లరా. అసలు మామూలుగా ఏదైనా మాట్లాడామంటే తీసుకెళ్ళాం. ఐలూరు దగ్గర లంక 3 సార్లు వరదలు వచ్చినాయి. ₹1 ఇలా వాళ్ళు మునిగిపోయినాయి. ఏమీ ఇలా ఈ వచ్చిన 4 సంవత్సరాల్లో ఇప్పుడే విపత్తులు లేని టైం లేదు. ఇప్పుడు కూడా వర్షాలకి కంద తోటలో మొక్కజొన్న తోటలో మొత్తం పడిపోయినాయి. ఏం లేదు. అయినా ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకుని పనిచేయడు ఎవడో రైతు అనేవాడు. రైతు ఏమండే గుడ్డెత్తి చేలో పడినట్టు ఉంది. రెండోది ఏం కాదు, టీవీ పెడదామన్నా భయమెత్తుంది. ఎందుకంటే వీడు నేరుగా పట్టణ అంటున్నాడు. మా అబ్బాయి బీటెక్ చదివాడు, డబ్బులు ఇలా వీళ్ళేమో ఈ నా కొడుకు అసలు మామూలుగా వచ్చేసేస్తున్న టెన్షన్, చదువుకు సంబంధించి కడుపు మంట వీళ్ళు చేసే అల్లరా. అసలు మామూలుగా ఏదైనా మాట్లాడామంటే తీసుకెళ్ళి లోపల దిగుతున్నారు. ఎంతకాలం మీ రౌడీ రాజకీయం అందరూ అదే చెప్తున్నారు. అసలు కసి ఎప్పుడా అని. దీనికి ఇంక ఎక్కువ వెళ్ళాలంటే నాకు చాలా ఉందా. మీరనే కాదు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. రౌడీ రాజకీయం కాదు, నా పిల్లోడికే రాలా. వీడు మాట్లాడితే నేరుగా వెళ్ళిపోతుంది అంటున్నాడు. నా పిల్లోడికి రాలా. ఏంటి ఇచ్చే దేవుడు? ఆడ బటన్ నొక్కితే బల్లా ఏంటి పడేది బొచ్చు. కడుపు మండిపోతుంది. ఎక్కువ నేను మాట్లాడితే ఎక్కువ వచ్చేస్తుంది. మాది లంక, ఐలూరు దగ్గర లంక 3 సార్లు వరదలు వచ్చినాయి. ₹1 ఇలా పొలాలు మునిగిపోయినాయి. ఏమీ ఇలా ఈ వచ్చిన 4 సంవత్సరాల్లో ఇప్పుడే విపత్తులు లేని టైం లేదు. ఇప్పుడు కూడా వర్షాలకి అధిక వర్షాలు కంద తోటలో మొక్కజొన్న తోటలో మొత్తం పడిపోయినాయి. ఏం లేదు. అయినా ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకుని పనిచేయడు ఎవడో రైతు అనేవాడు. రైతు అని చెప్పి వీళ్ళు పాట పాడతా రైతులు నట్టేట్టు ముంచేశారు. ఈ నేరుగా బట్టన అనేది మట్టి కడుపు మండిపోతుంది. అసలు అది ఉట్టి బోటకమే. ప్రజల్ని మభ్యపెట్టే విషయం ఆ బటన్ అనేది. 1 సంవత్సరం ఇచ్చారో అక్కడి నుంచి లేదు. అసలు ఈ బటన్ నొక్కే కార్యక్రమం శుద్ధ వేస్ట్ అంటే నేను ఇప్పుడు అది టెన్షన్ పెరిగిందంటే కుదరదు. పచ్చిగా వచ్చేస్తాయి. ఆ టీవీ ఇంటికెళ్ళి టీవీ పెడదామన్న ఇదే వేసిపోతుంది. నేరుగా బట్టన్ అనేసేస్తున్నాడు ముందు. ఏం లేదు, అంతా బోటక. అసలు ఇంకా డబ్బులు పడే వాళ్ళంతా వాళ్ళ ఎవరు అంటున్నారు చూడండి. చదువులు అమ్మఒడి అంటున్నారు. శుద్ధ వేస్ట్. ఎందుకు అంటున్నానంటే ఆడవాళ్ళకి డబ్బులు వస్తాయి. అది నేను చెబుతా. అర్థమయ్యేదట్టు ఈ జనం అందరూ కూడా అర్థమయ్యేదట్టు చెబుతా. నేను ఈ ప్రభుత్వం ఎంత తీసేసిందో అంతకన్నా తీసేసిన వాళ్ళు జనము. ఒక కష్టపడి చదువుకునే పిల్ల ఉంది, పిల్లోడు ఈ అమ్మఒడి అని చెప్పి అమ్మాయికి వేసి వీళ్ళకన్నా తీసేసిన వాళ్ళు కదా జనం. నాయకుల కన్నా తీసేసిన వాళ్ళు వీళ్ళు అయ్యి బుడ్డికి పంపిస్తున్నారు. ఈ డబ్బులు తీసుకెళ్ళి కాలేజీలో కట్టాలి. వీళ్ళకి ఏత్తం ఎందుకు? వీళ్ళు తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం ఎందుకు? ఈ పిల్లలు ఏట దిగుతామో లేకపోతే కాళ్ళలో దిగుతామో చేస్తున్నారు. ఫీజు కడతల్లా ఈ డబ్బులు డైరెక్ట్గా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ కాలేజీకో లేకపోతే ప్రైవేట్ కాలేజీకి పంపించేయాలి పిల్లల పేర. అర్థమవుతుంది. అంటే డబ్బులు వేసే డబ్బులు వీళ్ళకన్నా తీసేసిన వాళ్ళుగా జనం. ఈ జనం అనేది నేను కూడా దాంట్లో వాడినే, మేము కూడా దాంట్లోనే. ఈ జనం ఆ రాజకీయ నాయకుల కన్నా తీసేసిన వాళ్ళు. ఎందుకంటే ఈ డబ్బులు అమ్మఒడి అని ఎత్తే ఆ పిల్లకి కట్టకుండా పిల్లోడికో పిల్లకో వీళ్ళు తీసుకెళ్ళి సారా శేషాలకి గడిచిపోతాను జలసాలకు వాడేసుకుంటున్నారు. పిల్లలు ఉట్టి పుణ్యానికి బలైపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పిల్లలు బలైపోయారు.
బా. నేను నా పిల్లోడు బీటెక్ చదివాడు, క్యాంపస్లో జాబ్ వచ్చింది. 6 నెలల తర్వాత పరీక్ష రాయాలి వీడు. ఒక 10 రోజుల ముందు ఫోన్లో ఏమని పెట్టారో, నువ్వు మొత్తం 4 సంవత్సరాలు 2, 3, 4 సంవత్సరాల్లో ఫీజు కడితేనే నీకు హాల్ టికెట్ ఇస్తాం, డబ్బులు కడితేనే హాల్ టికెట్ ఇస్తాం. జనం ఇది పూర్తిగా వినాలి, మరి నా మాట వింటారో వినరో. హాల్ టికెట్ ఇస్తామన్నప్పుడు మీరు ఏం చేస్తా, నేను ఏదో తిప్పలు పడి ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ పడి డబ్బులు పోగేసుకుని 1,12,000 కట్టించుకున్నారు. వీళ్ళు కట్టాల్సిన బాకాయిలు అన్నీ కలిపి మీ సొంత డబ్బులు కట్టా. 1,12,000 ఒకసారే కాదు, 52,000 ఒకసారి కట్టా, 58,000. అట్ట కట్టుకుంటూ పోయినారు, మొత్తానికి 1,12,000 అయింది. పరీక్ష రాసే నాటికి 58,000 కట్టించుకున్నారు. మళ్ళీ మన కాగితాలు ఇవ్వాలి కదా కాలేజీలోంచి. అవును ఇయ్యాలా. ఈ కాగితాలను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సబ్మిట్ చేయాలి పిల్లోడు. ఈ కాగితాలకి ఇక మొత్తం మళ్ళీ 42,000 వేసి ఈ కూడా కడితేనే హాస్టల్ అయ్యి, మేము లేము కదండి జాబ్ చేసుకుంటున్నాం, ప్రభుత్వం మీకు వేసిందో వేయలేదు మాకు అనవసరం, నువ్వు కట్టాల్సిందేనన్న. వాళ్ళు వదల్లా. మొత్తం 1,00,000 రూపాయలు 1,00,000 చిల్లర మేము కట్టాం. నేను ఏదో తిప్పలు పడి కట్టగలిగాను కాబట్టి కట్టా. కట్టలేని పిల్లోడి పరిస్థితి ఏంటి? ఈ జనం వింటున్నారా? ఈ జనం అంతకన్నా తీసేసిన వాళ్ళు రాజకీయ నాయకుల కన్నా. కట్టలేని విద్యార్థి ఇంకా రోడ్డు పాలే, అంతే. ఇంకా వేరే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు అయిపోయినాయి. ఇంకోటి అసలు నా ఉద్దేశం అయితే, ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే సేదరేస్తాను. ఇప్పుడు నేను అనుకో ఏదో పల్లెటూరులో ఏటిమయాన్ని బతికేవాడిని, నేను బూతులు మాట్లాడిన ఒక రకం. ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలన్నట్టుగా ఉంది. మరి అట్లా నాటకాలు ఒక సుభాష్ చంద్రబోసు, ఒక భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, లేదా పుచ్చలపల్లి సుందరయ్య, సాకల ఐలమ్మ, కొమరం భీం, అల్లూరు సీతారామరాజు ఈ ప్రాణత్యాగాలు చేసి ఇసుంటి తీసేసిన రాజకీయాల కోసం అని నేను బాధపడుతూ ఉంటాను. మరి అసుంటి నాయకులు బలి అయిపోయారు, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. మరి ప్రస్తుతం ఎలా ఉంది? అబ్బే అసలు ఆ లెంగ చూస్తుంటే రాతేస్తుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు మరి వచ్చేసరికి ఏ ప్రభుత్వం రావాలా, వస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది. వీళ్ళిద్దరు కలుస్తారు అంటున్నారు కదా, వాళ్ళిద్దరు కలసారా? పవన్ కళ్యాణ్ తాళాలు చంద్రబాబు చేతిలో ఉన్నాయంటే ఇది నిజమైన మాట. వాళ్ళిద్దరు కలిస్తే కొట్టేస్తారు, దాంట్లో సమస్య లేదు. నారా లోకేష్ పాదయాత్రకి జగన్ భయపడుతున్నారంటే నిజమా? పాదయాత్ర భయపడుతున్నాడు అనేది వీళ్ళిద్దరు కలిస్తే దెబ్బేనని చెప్పి వాళ్ళు భయపడే మాట వాస్తవమే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో డబ్బు తీసుకుని ఓటేస్తారు కదా, ప్రజలు. నేను అందుకే అన్నది, జనం అంతకన్నా తీసేసిన వాళ్ళు అన్నది అదే. అలా డబ్బు తీసుకుని ఓటేసే ఓటర్ని మనం ఏ జంతువుతో పోల్చాలా? అసలు ఓటు అమ్ముకోవడము ఒళ్ళు అమ్ముకోవడం ఒకటే అంటే నిజమేనా? ఈ ఎన్ని పాపాలు చేస్తేనే కళ్ళు లేని కబోజు పక్షి పుట్టిద్దంట. కరెక్ట్. మొత్తం ఒక ఆహారం తీసుకొని ముహూర్తం మొత్తం నోటితోనే జరిగిద్ది దానికి. ఇలా జ్ఞానంతో ఓటెయ్యాలి, ఆలోచించి ఓటెయ్యాలి. ఇలా